హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు మనం వెజిటేరియన్ చికెన్ కోసం మాట్లాడుకుంటున్నామండి. ఈ వెజిటేరియన్ చికెన్ అనేది చికెన్కి ఆల్టర్నేట్ అండి. వెజిటేరియన్ చికెన్ను సోయా, పెప్పర్, ప్రోటీన్స్ను ఎక్కువ వాడి తయారు చేస్తారు. ఇవి మార్కెట్లో మనకి దొరుకుతాయి. రుచికరమైన వెజ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందు వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి. ఒక 2 ఆనియన్స్, 4 మిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీలో వేసి పెట్టుకున్నాం. ఓకే, బాగా నూరుకున్నాం. ఓకే, కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. బాగా వేగనివ్వండి ఆయిల్ని. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసేయండి, కడాయిలో వేసేసేయండి. ఒక 5 to 10 మినిట్స్ మేబీ ఒక బ్రౌనిష్ వచ్చే వరకు వాటిని బాగా వేగనివ్వండి. సాల్ట్ కూడా వేసేసుకోండి. కొంచెం కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు వేరుశనగ, జీలకర్ర, యాలక్కాయలు, లవంగం, చెక్క, బాదం, ఒక ఆనియన్ తీసుకొని పత్రంలో వేసుకొని బాగా నూరి పేస్ట్లా బాగా నూరాలండి. ఈ మొత్తాన్ని తీసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలండి. 2 దాల్చిన చెక్కలు కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలపండి. ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ కర్రీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే రుచికరమైన వెజ్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ వెజ్, నాన్ వెజ్ అని డిఫరెన్సే కానీ వెజిటేరియన్ కూడా చికెన్లా సేమ్ టేస్ట్ అలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.